మార్కండేయ గోత్రస్య నామధేయస్య భాస్కరరావు నామధేయ శ్రీమతి సౌభాగ్యవతి కోటంబా నామధేయస్య ఉమాసాయి నామధేయస్య సాకుటుంబానాయుష్య వృద్ధస్థో వశిష్ఠ మహామణి గోత్రస్య నామధేయస్య శ్రీను నామధేయస్య శ్రీమతి సౌభాగ్యవతి మణి నామధేయస్య సత్యవతి నామధేయస్య సాయి నామధేయస్య లక్ష్మీదేవి నామధేయస్య మనోవాంఛ విష్ణుఫలసిద్ధిరస్తు పైడపాల గోత్రస్య నామధేయస్య సత్యబాబు నామధేయస్య శ్రీమతి సౌభాగ్యవతి దుర్గా నామధేయస్య జ్యోత్స్నశ్రీ నామధేయస్య శరత్వీర నరసింహ నామధేయస్య ఆయురారోగ్య స్మైరాబ్ద్రస్తు రేచల్ల గోత్రస్య నామధేయస్య దుర్గా ప్రసాద నామధేయస్య శ్రీమతి సౌభాగ్యవతి అనితా నామధేయస్య ఆయురారోగ్య స్వరాబ్ద్రస్తు వశిష్ఠ మహామణి గోత్రస్య నామధేయస్య జయరాజు నామధేయస్య శ్రీమతి సౌభాగ్యవతి పార్వతీ నామధేయస్య కుమార్తెస్య కుమారః షణ్ముఖ నామధేయస్య భవ్యశ్రీ నామధేయస్య ఆయురారోగ్య స్వరాబ్ద్రస్తు వశిష్ఠ మహామణి గోత్రస్య యజమానస్య నాగత్రి నామధేయస్య శ్రీమతి సౌభాగ్యవతి దుర్గా భవన నామధేయస్య కుమారః తరుణ్ కుమార్ నామధేయస్య మంజుశ్రీ నామధేయస్య ఆయురారోగ్య స్వరాబ్ద్రస్తు లక్ష్మీ నామధేయస్య ఆయురారోగ్య కంఠైశ్వర్యాబ్ద్రస్తు చెప్పండి కాశీమ మహామణి గోత్రస్య నామధేయస్య రామకృష్ణ నామధేయస్య శ్రీమతి సౌభాగ్యవతి సత్యవతి నామధేయస్య కుమార్తెస్య నామధేయస్య వెంకటరమణ నామధేయస్య ఆయురారోగ్యేశ్వర్యాభిద్రస్తు మనస్సంకల్ప సిద్ధిరస్తు చెప్తాలి రేచల్ల గోత్రోద్భవాయ యజమానస్య నామధేయస్య అప్పారావు నామధేయస్య శ్రీమతి సౌభాగ్యవతి సత్యవతి నామధేయస్య మోహన్ జ్యోతి సాయి సత్యనారాయణ నామమూర్తి నామధేయస్య కుమార్తెస్య నామధేయ నాగరాజ నామధేయస్య సాయి లక్ష్మి నామధేయస్య దివ్యశ్రీ నామధేయస్య నిత్యశ్రీ నామధేయస్య మనోవాంఛ విష్ణుఫలద్రస్తు మార్కండేయ గోత్రస్య నామధేయస్య వెంకట నామధేయస్య వరలక్ష్మి నామధేయస్య జశ్వంత్ నాగ సాయి ప్రసాద్ నామధేయస్య త్రినయ్ కుమార్ నామధేయస్య ఆయురారోగ్య అఖండైశ్వర్యాబ్ద్రస్తు మార్కండేయ గోత్రస్య నామధేయస్య సూర్యనారాయణ నామధేయస్య శ్రీమతి సౌభాగ్యవతి జ్ఞానేశ్వరి నామధేయస్య హర్షశ్రీ వెంకట నామధేయస్య భవ్యశ్రీ హన్విక నామధేయస్య మనోవాంఛ విష్ణుఫలద్రస్తు కాశీప మహామణి గోత్రస్య యజమానస్య రామారావు నామధేయస్య శ్రీమతి సౌభాగ్యవతి భవాని నామధేయస్య సూర్య వెంకట నరసింహ నామధేయస్య మేఘనాశ్రీ నామధేయస్య కౌండిన్య మహామణి గోత్రోద్భవాయి కృష్ణమూర్తి నామధేయస్య శ్రీమతి సౌభాగ్యవతి దుర్గా నామధేయస్య సాయి నామధేయస్య కౌండిన్య మహామణి గోత్రస్య యజమానస్య అర్జునరావు నామధేయస్య శ్రీమతి సౌభాగ్యవతి రామలక్ష్మి నామధేయస్య వెంకటేశ్ నామధేయస్య రేచల్ల గోత్రోద్భవాయి యజమానస్య నామధేయస్య రామశెట్టి నామధేయస్య శ్రీమతి సౌభాగ్యవతి తులసి నామధేయస్య రాజేష్ కుమార్ నామధేయస్య కనకదుర్గా నామధేయస్య మోక్షిత రక్షిత ప్రణవి నామధేయస్య ఆయురారోగ్యేశ్వర్యాబ్ద్రస్తు అందరూ వచ్చినట్లే కదా పైడపాల గోత్రస్య నామధేయస్య రావులయ్య నామధేయస్య శ్రీమతి సౌభాగ్యవతి పద్మ నామధేయస్య కుమారః గౌతమ్ కుమార్ నామధేయస్య నాగవేంకట సత్యనారాయణ నామధేయస్య గౌరీ సత్య శిరీష భవానీ లక్ష్మి నామధేయస్య విశ్రు శ్రీ కార్తికేయ నామధేయస్య రుద్రశ్రీ నందన్ నామధేయస్య ఆయురారోగ్యేశ్వర్యాభిద్రస్తు మనస్సంకల్ప సిద్ధిరస్తు ఎవరిదండి రేచల్ల గోత్రస్య యజమానస్య నామధేయ రాంబాబు నామధేయస్య శ్రీమతి సౌభాగ్యవతి వరలక్ష్మి నామధేయస్య ఆయురారోగ్యేశ్వర్యాభిద్రస్తు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి చెప్పండి నమస్కారం చేసి అస్మాకం మమ సహ కుటుంబానాం మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆయురారోగ్య ఐశ్వర్య అభి సిద్ధ్యర్థం మమ ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫలం
సిద్ధ్యర్థం మమ జన్మనక్షత్రం పూర్వక నామనక్షత్రం పూర్వక జన్మరాశిం వశాత్వ నామరాశిం వశాత్వ జన్మలగ్న వశాత్వ నామలగ్న వశాత్వ ఏ ఏ గ్రహాః శుభఫల ప్రాప్తి సిద్ధ్యర్థం సర్వగ్రహ క్రియమాణం వర్తిష్యమాణం సూచిత ఆగామి పరయంత్ర పరతంత్ర అభిశారికాభి సర్వారిష్టాభి వృత్యర్థం హితోపి రూప సంపన్న సౌభాగ్య అఖండైశ్వర్య పుత్రపౌత్రాభి ధనకనక ప్రాప్తి సిద్ధ్యర్థం మమ గృహేణ ధనలక్ష్మీ ధనప్రాప్తి ధనయోగ్యత ఫలం సిద్ధ్యర్థం వాగ్దేవి మహాకాళీ మహాదుర్గి మహాచండీ శ్రీశక్తి స్వరూపిణి మహాలక్ష్మీదేవత మృద్దుష్య శ్రీలక్ష్మీదేవత ప్రీత్యర్థం దేవి శరన్నవరాత్రి మహోత్సవ సమయే పాఠ్యమాది నవమి పర్యంతం షష్టమ దివసే సాయంకాల పూజా సమయే యథాశక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం చ కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి దివ్యానుగ్రహ కరుణ కటాక్ష సిద్ధ్యర్థం యథాశక్తి హరిద్రబింబే గణపతి దేవత లఘు పూజాం చ కరిష్యే. అలా నీళ్ళు ముట్టుకోండి. ఓ పుష్పం పట్టుకోండి. అసనీతే పునరచ్మాస సక్షి ప్రాణమేహనో దేహి భోగం జోక్పశ్యేమసురమచ్చరం తామన్మతే ముడియాన స్వస్తి మృదువై ప్రాణాః ప్రాణనివాయుధాస్తానముప్యతే శుక్లాంబరధరం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతవక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణాధిపతి నమో నమః. ధ్యాయామి అని పెట్టండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి సువర్ణ నవరత్న గజల సింహాసనం సమర్పయామి. నీళ్లు చల్లండి. పాదయోపాద్యం సమర్పయామి అస్థివార్గ్యం సమర్పయామి ముఖ్యాచమణీయం సమర్పయామి శుద్ధాచమణీయం సమర్పయామి. పాలు చల్లండి. శ్రీ మహాగణాధిపతి నమో నమః. గోక్షేర స్నానం సమర్పయామి స్నానాంతరే మళ్ళీ నీళ్లు వేయండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం వేయండి. ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. యజ్ఞోపేతం వేయండి. శ్రీ మహాగణాధిపతి నమో నమః. యజ్ఞోపేతార్థం అక్షతాన్ పుష్పాన్ సమర్పయామి. గంధం చిలకర్చండి. ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమః. గంధస్యోపరలంకరణార్థం దివ్య శ్రీ పరమళ చందనం సమర్పయామి. కొద్దిగా పసుపు కుంకుమ వేయండి. అలంకరణార్థం మరుద్రం కుమరేకాన్ సమర్పయామి. పుష్పై పూజయామి. పుష్పాలు లేదా అక్షతలు తీసుకుని 16 సార్లు గం గణపతి నమః అనుకుంటూ ఒక్కొక్కటి పెడుతూ ఉండండి. ఓం పైకి చెప్పండి. గం గణపతి నమః అనండి ప్రతి మంత్రానికి. ఓం సుమకాయ నమః. ఎవరు చెప్పట్లేదు. ఓం సుమకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజానాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం మిహరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః.
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమో నమః నానావిధ పరిమళ పత్రపుష్పం సమర్పయామి. ధూపం చూపించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వనస్పత్యోర్భవద్వై నానాగంధై సుసయతాగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిరేతాం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధూపమాగ్రాపయామి. దీపారాధన నమస్కారం చేయండి. సాక్షాత్ దీపారాధన నమస్కారం కరోమి. రెండు అరటిపళ్ళు, బెల్లం ముక్క, టెంకాయ ఉన్నట్టే టెంకాయ కొట్టేసేయండి. నైవేద్యం భూర్భువస్వాహ తస్తోత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మెట్టి మీద కూర్చోబెట్టలేదు కింద. ఏమ్మా నీ పక్కన కూర్చోబెట్టుకో. ఓం నైవేద్యం భూర్భువస్వాహ తస్తోత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మాపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం. గణాదీం సూర్యముచ్చార్య వర్ణాదీం స్వరం ధనమనుస్వారావృతః. అర్ధేందలశతం దారేణార్ధం ఏతత్వమనుస్వరూపం. గగారః పూర్వరూపం మకారో మధ్యమరూపమనుస్వార్చాంతరూపం బిందరుత్తరరూపం నాదః సందానాం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. కదలీఫలగుడోపహార సహిత నారికేల నివేదనం సమర్పయామి. 5 పర్యాలు అలా చూపించండి. నీళ్ళు చల్లి ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ప్రధానాయ స్వాహ, సమానాయ స్వాహ. నీళ్ళు చల్లండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతోమస్తోమృతోపసర్వస నైవేద్యం సమర్పయామి. నీళ్లు చుక్కలు చూపించి పక్కగా విడిచిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమణిం సమర్పయామి. తాంబూలం పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. దక్షిణతః తాంబూలం సమర్పయామి. కర్పూరం వెలిగించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. కృతవత్తేజాచ్రాక్ష కర్పూరే సకలే సదా నీరాజనం మయ దత్తం గృహాణ వరదో భవ. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస్తపారే సర్వాణి రూపాణి విజిత్య ధీరాః. నామాని కృత్వా అభివదన్యదస్తే అఘోరేభ్యోదఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః. సర్వేభ్యో సర్వేభ్యో నమస్తరుద్రూపేభ్యః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. దివ్యమంగళకర తేజో నీరాజనం సమర్పయామి. చెప్పండి. గణేష్ మహారాజ్ కి గోవింద. నమో పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో. నీరాజనం దర్శయామి. మంత్రపుష్పం. ఓం సుముఖచ్చ గదంతచ్చ కబలోగజకన్నగాహలంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిప. ధూమక తర్కణాధ్యక్షో బాలచంద్రో గజానన వక్రదండో సూర్పకర్ణో హేరంబా స్కందపూర్వజ. షోడశైతాని నామాని ఎప్పుడీ విద్యారంభే వాహజ ప్రవేశ నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్వసన జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వేద వేదోక్త మంత్రపుష్పం సమర్పయామి. ఆ గణపతికి నమస్కరిస్తూ అక్కడ వేసేయండి.
వేదమే దొత్త దివ్యమంత్ర పుష్పం సమర్పయామి. 2 నక్షత్రం వేయండి. ఆత్మప్రదక్షిణ నమస్కారం దక్షిణాన్ని సమర్పయామి. మళ్ళీ 2 నక్షత్రాలు పట్టుకోండి. ఎస్ఎస్ స్మృత్యాదనామోక్యత పూజా క్రియాదిశూన్యోను సంపూర్ణయాం సద్యోవందే గణాధిపం. తిప్పుతూ చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప అనుకోండి. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం దస్తన్యాధ్యానావాహనాది షోడశోపచార పూజా చ భగవాన్ సర్వాత్మగా సుప్రీత సుప్రసన్నో వరదో భవతు ఏతత్ఫలం గణేశార్పణమస్తు. అలా పక్కగా విడిచిపెట్టేసేయండి. దంపతులు ఉన్నటువంటి వారు మగవారి చేతిలో అక్షతలు వేసి నీళ్లు వేయండి. ప్రార్థనాపూర్వక నమస్కారం కరోమి. ఆ గణపతి బొట్టు పెట్టుకోండి. 2 నక్షత్రాలు తలపై వేసుకోండి. పక్కన పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు కూడా 2 నక్షత్రాలు వేయండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాద సిద్ధిరస్తు. పల్లెం బట్టి 3 సార్లు కదపండి. యజ్ఞేనజ్ఞమైన దేవా దాని ధర్మాన్ని ప్రథమాన్యాసందేహనాకమయమానస్సదంతే ఎత్ర పూర్వేసాధ్యాసంతే వా యదాస్తన ప్రవేశామి శోభనార్థే పునరాగమనాయ చ పునర్సందర్శనాయ చ శ్రీ మహాగణాధిపతయే నమో నమః. యథాశక్తి. యథాస్థాన ప్రవేశయామి శోభనార్థే పునరాగమనాయ చ పునర్సందర్శనాయ చ. పల్లెలు ఖాళీ చేసేయండి. అలాంటి ప్రతిరోజు వేసేయండి. అంటే నన్ను కష్టపడి ఇస్తున్నాయిగా. వెళ్ళరా అగ్రత్తలు తీసుకోరా. అగ్రత్తలు తీసుకుని దాంట్లో అగ్రత్తలు తీసుకుని లేదు అగ్రత్తలు ఉన్నాయి తీసుకునేది అవ్వలేదు. వెయ్యాలి లేదు చూడమ్మా అగ్రత్తలు తీసుకో. అగ్రత్తలు అగ్రత్తలు పూర్వోక్తం సంకల్ప ప్రాకారేణ వాగ్దేవీం మహాకాళీ మహాదుర్గీం మహాచండీ శ్రీశక్తి స్వరూపిణీం ఏవం గుణ విశేషణ విశిష్టాయాం సుపతిదౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవాయ అస్యాయ యజమానస్య నామదేశ్య తుల్యమహామణి గోత్రస్య నామదేశ్య సంజయవర నామదేశ్వరమతి సౌభాగ్యవతి దేవి నామదేశ్య కుమార నాగశ్రీ నామదేశ్వరమతి సౌభాగ్యవతి లక్ష్మీ భారతి నామదేశ్య కావ్యశ్రీ నామదేశ్య నవదీప్ నామదేశ్య ఆయురారోగ్యశ్వరాద్రస్తు ఆదినారాయణ నామదేశ్య మంగదాయ నామదేశ్య ఆయురారోగ్య క్షుండాద్రస్తు మన సంకల్ప ఇద్రస్తు. చెప్పండి. మమ అస్మాకం
సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆయురారోగ్య ఐశ్వర్య అభి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మనోవాంఛ అభీష్ట సిద్ధ్యర్థం మనస్సంకల్పిత ప్రాకారేణ వాగ్దేవి మహాకాళి మహాదుర్గి మహాచండి శ్రీశక్తి స్వరూపిణి కనకదుర్గాంబిక పరదేవత ఉద్దిశ్య కనకదుర్గాంబిక పరదేవత ప్రీత్యర్థం మహాలక్ష్మీ దేవత సంపూర్ణ కరుణ కటాక్ష సిద్ధ్యర్థం దేవి శరన్నవరాత్రి మహోత్సవ సమయే మమ అస్మిన్ గ్రామే పాడి పంటల అభివృద్ధి సిద్ధ్యర్థం గ్రామ సంరక్షణ శ్రేష్యాభి వృద్ధ్యర్థం లోక సంరక్షణ శ్రేష్యాభి వృద్ధ్యర్థం గ్రామేణ సర్వసంపత్కర సకలైశ్వర్యాభి ఆరోగ్యాభి సమృద్ధి సిద్ధ్యర్థం మహాపర్వణి మహాపుణ్యకాలే పాఠ్యమాది నవమి పర్యంతం షష్టమ దివసే సాయంకాల పూజా సమయే యథాశక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం చ కరిష్యే. అలా నీళ్ళు ముట్టుకోండి, 2 పుష్పాలు పట్టుకోండి. ఓం అసనీతే పునరక్ష్మా సత్య ప్రాణమేహనో దేహి భోగం యోత్పశ్య మధురమచ్చరం తమనదేవడ్యాన స్వస్తి అమృతవయ ప్రాణాః ప్రాణేవాయుధాస్తానపప్యతే. వాగ్దేవి మహాకాళీ మహాదుర్గే మహాచండీ శ్రీశక్తి స్వరూపిణి కనకదుర్గాంబికా మహాలక్ష్మీ దేవ్యై నమో నమః. ధ్యాయామి అని పెట్టండి. ఆవాహితో భవ స్థిరో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ప్రసీద ప్రసీద ప్రసీద. వాగ్దేవి మహాకాళీ మహాదుర్గే మహాచండీ శ్రీశక్తి స్వరూపిణి కనకదుర్గాంబికా మహాలక్ష్మీ దేవి నమో నమః. నీళ్లు చల్లండి. పాదయో పాద్యం సమర్పయామి, అస్త్యోర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆవు పాలు వేయండి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజధనీయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవనతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధరుపః బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శుద్ధలక్ష్మీం మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీం వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా. వరాంకుశౌపాశమపీత ముద్రాం కరవహంతి కమలాసనస్తాం బాలార్కకోటి ప్రథమాం త్రినేత్రం భజేహ మాం బామ్యదీశ్వరీం తాం. చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. వాగ్దేవి మహాకాళీ మహాదుర్గి మహాచండీ శ్రీశక్తి స్వరూపిణి కనకదుర్గాంబిక మహాలక్ష్మీ దేవతాయై నమో నమః. గోక్షేర స్నానం సమర్పయామి, తతః శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం వేయండి. ఎవరైనా వస్త్రాలు తెచ్చినటువంటి వాళ్ళు ఉంటే సమర్పించండి. అభివస్త్ర స్వసన్యావదేన సుదయా పూజమానాపి చంద్రవత్రోదోర్యుష్వాన్నదో దేవ సోమా. వాగ్దేవి మహాకాళీ మహాదుర్గే మహాచండీ శ్రీశక్తి స్వరూపిణి కనకదుర్గాంబిక మహాలక్ష్మీ దేవ్యై నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవేతం వేయండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతిర్యాసాజం పురస్తాదు ఆయుష్మగ్రమృతం బ్రహ్మజ్ఞోపవేతమస్తేజ. వాగ్దేవి మహాకాళీ మహాదుర్గే మహాచండీ శ్రీశక్తి స్వరూపిణి కనకదుర్గాంబికా మహాలక్ష్మీ దేవ్యై నమో నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. గంధం చిలకరించండి. గంధద్వారాం దురాదుర్శామృత్యపుష్టాం గరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపేద్రియం. శ్రీగంధం చంద్రరశ్మీం కర్పూరేణ సమన్వితం లేపనం శ్రేష్టం ప్రీత్యర్థం భరోతాం. వాగ్దేవి మహాకాళీ మహాదుర్గే మహాచండీ శ్రీశక్తి స్వరూపిణి కనకదుర్గాంబికా మహాలక్ష్మీ దేవ్యై నమో నమః. గంధస్యోపలంకరణార్థం దివ్య శ్రీ పరమణ చందనం సమర్పయామి. కొద్దిగా పసుపు వేయండి. ఆయనే తే పరాయణే దూర్వారోహంతు పుష్పిణే రదాచ్చ పండరీకాని సుభద్రశ్య గృహాయమే. వాగ్దేవి మహాకాళీ మహాదుర్గే మహాచండీ శ్రీశక్తి స్వరూపిణి కనకదుర్గాంబికా మహాలక్ష్మీ దేవ్యై నమో నమః. హరిద్రచూర్ణం సమర్పయామి.
చెప్పండి. కుంకుమం చెప్పండి. కుంకుమం కామదం దివ్యం కుంకుమం కామరూపిణీం అకంబ కామసౌభాగ్య కుంకుమం ప్రగృహ్యతాం. ఓం శ్రీ వాగ్దేవి మహాకాళి మహాదుర్గే మహాచండీ శ్రీశక్తి స్వరూపిణి కుంకుమరేఖాన్ సమర్పయామి. ఓ పుష్పం పెట్టండి. ఆభరణాన్ని భావద్దే పుష్పం సమర్పయామి. కుంకుమ తీసుకుని ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అనుకుంటూ కుంకుమార్చన చేస్తూ ఉండండి. ఓం చపలాయ నమః పాదం పూజయామి. ఓం చంచలాయ నమః జానే పూజయామి. ఓం కమలాయ నమః కటం పూజయామి. ఓం కాత్యాయన్యై నమః ఓం నాభిం పూజయామి. ఓం జగన్నాత్రే నమః ఓం జఠరం పూజయామి. ఓం విశ్వవల్లభాయ నమః ఓం వత్సస్థలం పూజయామి. ఓం కమలాయ నమః ఓం నేత్రత్రయం పూజయామి. ఓం శ్రీయాయ నమః శిరః పూజయామి. ఓం మహాలక్ష్మే నమః సర్వాంగాని పూజయామి. ఓం అద పూర్వాధిక్రమేష్టదే దీక్షసిద్ధిః పూజయేత్. ఓం అనిమే నమః ఓం మహామ్నే నమః ఓం గరిమ్నే నమః ఓం లయమ్నే నమః ఓం ప్రాప్త్యై నమః ఓం ప్రామ్యాయ నమః ఓం ఈసదాయ నమః ఓం వసిదాయ నమః. ఓం అదపూర్వాధిక్రమేణ అష్టలక్ష్మీ పూజనకం. ఓం ఆదిలక్ష్మై నమః. ఓం విద్యాలక్ష్మై నమః. ఓం సౌభాగ్యలక్ష్మై నమః. ఓం అమృతలక్ష్మై నమః. ఓం కామలక్ష్మై నమః. ఓం సత్యాలక్ష్మై నమః. ఓం భోగలక్ష్మై నమః. ఓం యోగలక్ష్మై నమః. ఓం శుద్ధలక్ష్మై నమః. ఓం బుద్ధిలక్ష్మై నమః. ఓం వరలక్ష్మై నమః. ఓం సౌభాగ్యలక్ష్మై నమః. ఓం వసోలక్ష్మై నమః. ఓం కావ్యలక్ష్మై నమః. ఓం గానలక్ష్మై నమః. ఓం శృంగారలక్ష్మై నమః. ఓం ధనలక్ష్మై నమః. ఓం ధాన్యలక్ష్మై నమః. ఓం ధరాలక్ష్మై నమః. ఓం అష్టైశ్వర్యలక్ష్మై నమః. ఓం గృహలక్ష్మై నమః. ఓం గ్రామలక్ష్మై నమః. ఓం రాజ్యలక్ష్మై నమః. ఓం సామ్రాజ్యలక్ష్మై నమః. ఓం శాంతిలక్ష్మై నమః. ఓం దాంతిలక్ష్మై నమః. ఓం క్రాంతిలక్ష్మై నమః. ఓం ఆత్మానందలక్ష్మై నమః. ఓం సత్యలక్ష్మై నమః. ఓం దయాలక్ష్మై నమః. ఓం సౌభాగ్యలక్ష్మై నమః. ఓం సావిత్రలక్ష్మై నమః. ఓం గజాలక్ష్మై నమః. ఓం రాజ్యలక్ష్మై నమః. ఓం తేజోలక్ష్మై నమః. ఓం స్వర్ణోత్సరలక్ష్మై నమః. ఓం సత్యలక్ష్మై నమః. ఓం తత్వలక్ష్మై నమః. ఓం బోధలక్ష్మై నమః. ఓం విజ్ఞానలక్ష్మై నమః. ఓం స్థిరలక్ష్మై నమః. ఓం వీర్యలక్ష్మై నమః. ఓం ధైర్యలక్ష్మై నమః. ఓం ఔదార్యలక్ష్మై నమః. ఓం సిద్ధిలక్ష్మై నమః. ఓం బుద్ధ్యలక్ష్మై నమః. ఓం విద్యాలక్ష్మై నమః. ఓం కళ్యాణలక్ష్మై నమః. ఓం కీర్తిలక్ష్మై నమః. ఓం గుర్తిలక్ష్మై నమః. ఓం వజ్రలక్ష్మై నమః. ఓం అనంతలక్ష్మై నమః. ఓం జపాలక్ష్మై నమః. ఓం తపోలక్ష్మై నమః. ఓం వ్రతలక్ష్మై నమః. ఓం వైరాగ్యలక్ష్మై నమః. ఓం మంత్రలక్ష్మై నమః. ఓం తంత్రలక్ష్మై నమః. ఓం యంత్రలక్ష్మై నమః. ఓం గురుకృపలక్ష్మై నమః. ఓం సభాలక్ష్మై నమః. ఓం ప్రభాలక్ష్మై నమః. ఓం కళాలక్ష్మై నమః. ఓం లావణ్యలక్ష్మై నమః. ఓం వేదలక్ష్మై నమః. ఓం నాదలక్ష్మై నమః. ఓం శాస్త్రలక్ష్మై నమః. ఓం వేదాంతలక్ష్మై నమః. ఓం క్షేత్రలక్ష్మై నమః. ఓం తీర్థలక్ష్మై నమః. ఓం వేదలక్ష్మై నమః. ఓం సంతానలక్ష్మై నమః. ఓం యోగలక్ష్మై నమః. ఓం భోగలక్ష్మై నమః. ఓం యజ్ఞలక్ష్మై నమః. ఓం క్షీరాన్న పుణ్యలక్ష్మై నమః. ఓం అన్నాలక్ష్మై నమః. ఓం మనోలక్ష్మై నమః. ఓం ప్రజాలక్ష్మై నమః. ఓం విష్ణువత్సోజ్వలక్ష్మై నమః. ఓం ధర్మాలక్ష్మై నమః. ఓం అర్ధాలక్ష్మై నమః. ఓం కామాలక్ష్మై నమః. ఓం నిర్వాణలక్ష్మై నమః. ఓం పుణ్యాలక్ష్మై నమః. ఓం క్షేమాలక్ష్మై నమః. ఓం శ్రద్ధాలక్ష్మై నమః. ఓం చైతన్యలక్ష్మై నమః. ఓం భూలక్ష్మై నమః. ఓం భూర్లోక్ష్మై నమః. ఓం సువర్ణలక్ష్మై నమః. ఓం త్రైలోక్యాక్షై నమః. ఓం మహాలక్ష్మై నమః. ఓం జనాలక్ష్మై నమః. ఓం తపోలక్ష్మై నమః. ఓం సత్యలక్ష్మై నమః. ఓం వృద్ధిలక్ష్మై నమః. ఓం భవలక్ష్మై నమః. ఓం వైకుంఠలక్ష్మై నమః. ఓం నిత్యాయ లక్ష్మై నమః. ఓం నిత్యం సదలక్ష్మై నమః. ఓం వంశలక్ష్మై నమః. ఓం శిఖాలక్ష్మై నమః.
ఓం ప్రకృతి లక్ష్మీ నమః ఓం లక్ష్మీ నమః ఓం స్వస్తి లక్ష్మీ నమః ఓం గోవింద లక్ష్మీ నమః ఓం ద్రావిద్య లక్ష్మీ నమః ఓం సత్యలక్ష్మీ నమః ఓం ముక్తి లక్ష్మీ నమః ఓం ముక్తి లక్ష్మీ నమః ఓం త్రిమూర్తులాయ నమః ఓం త్రిమూర్తి లక్ష్మీ నమః ఓం శ్రీ చక్రరాజ్యే నమః ఓం ఆధారశక్తే నమః ఓం బ్రహ్మానంద లక్ష్మీ నమః ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః యథాశక్తి కుంకుమార్చన పూజాంచ సమర్పయామి. పుష్పాలు వేయండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. వాగ్దేవి మహాకాళీ మహాదుర్గి మహాచండీ శ్రీ శక్తి స్వరూపిణి కనకదుర్గా అంబికా పరదేవతాయ నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పం సమర్పయామి. ధూపం పైకి లేవండి, దూపం చూపించండి. ఓం దశాంగం గుగ్గులాభేదం సుగంధం గుణాహరం దూపం దాస్యామి శ్రీలక్ష్మీదేవ్యై నమో నమః. దశాంగ గుగ్గులోపేత ధూపమాగ్రాపయామి. దశాంగ గుగ్గులోపేత ధూపమాగ్రాపయామి. మీ దంపతులు ఇద్దరు వెళ్ళి అఖండ దీపారాధనకి నమస్కారం చేసిరండి. ఓం దీపరాజాయ విద్మహే సుప్రకాశాయ ధీమహి తన్నో అఖండ జ్యోతి ప్రచోదయాతు. వాగ్దేవి మహాకాళీ మహాదుర్గి మహాచండీ శ్రీ శక్తి స్వరూపిణి కనకదుర్గాంబికా వరలక్ష్మీదేవి నమో నమః. యథాశక్తి దీపారాధన నమస్కారం కరోమి. మీరు అలా దీపారాధన చూసి నమస్కారం చేయండి. సాక్షాత్ దీపారాధన నమస్కారం కరోమి. టెంకాయలు కొట్టి వాళ్ళు కొట్టేసేయండి. నైవేద్యాలు పెట్టండి. అదే పేతనలు అక్కడనే పేతన గాంధీ గారు అదే మన ఏం కదా దుర్గం కదా. ఎన్ని గంటలకి? 9 గంటలకి. అదే ఆ పేట దగ్గర మామూలుగా అంతే. భక్త మహర్షులకు మన గ్రామస్తులందరికీ కూడా విజ్ఞప్తి. తూపాని వారి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఈరోజు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మలగన్నమ్మ ఆ దుర్గమ్మ వారి యొక్క కథాకాలక్షేపం చెప్పబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దుర్గమ్మ వారి యొక్క కథాకాలక్షేపంలో పాల్గొని
ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి మరీ కోరి ప్రార్థిస్తూ ఉన్నారు కమిటీ వారు, కమిటీ కుర్రోళ్ళు. 9 గంటలకు ప్రారంభం అవుతుందండి. 9 గంటలకి జరిగేటువంటి యొక్క కథా కాలక్షేపంలో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. జై భవానీ, జై జై భవానీ. లేదు అక్కడ వేస్తారు, గుమ్మం దగ్గర పెడతారు. నీకు అర్థం కాలేదు, వాళ్ళు డెలివరీకి వెళ్ళి వచ్చారు. వాళ్ళ అమ్మాయి డెలివరీ మనోరాలు పొర్లే ఇందాక తీసుకుని పూజ చేసింది పాప. ఆపరేషన్ కాదు, డెలివరీ, ఫ్రీ డెలివరీ అంట. నైవేద్యాలు పెట్టండి. చెప్పు మంచిగా హలో మీరందరూ పడుతున్నారు కదా. పెట్టారా? నీళ్ళు చల్లండి. ఓం నైవేద్యం బోర్బల స్వాహ నివేదనం సమర్పయామి. అలా దోషంతో పట్టుకుని 2 దోషంతో చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, భవానాయ స్వాహ. నీళ్ళు చల్లండి. మధ్య పానీయం సమర్పయామి. మృగమస్త్రోమృగమస్త్రోశక్తి నివేదనం సమర్పయామి. అలా అమ్మవారికి చూపించి పక్కగా విడిచిపెట్టండి. హస్తోపక్షాయామి, పాదవర్క్షాయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పెట్టండి. ఓం భోగే ఫలైచ్చ కర్పూరే నాగవల్లేదలైర్తాముక్తాజన సమాయుక్తం తాంబూలం ప్రయోగితాంబ. వాగ్దేవి మహాకాళి మహాదుర్గి మహాచండీ శ్రీశక్తి స్వరూపిణి కనక దుర్గాంబిక శ్రీ మహాలక్ష్మీదేవి నమో నమ. దక్షిణదా తాంబూలం సమర్పయామి. నీరాజనం.
శ్రీదేవి భూదేవి నమస్తుతే నమస్తుతే పరమాత్మా పరంధామా పరమాత్మా పరంధామా శ్రీదేవి భూదేవి నమస్తుతే నమస్తుతే పరమాత్మా పరంధామా పరమాత్మా పరంధామా జానకి వైనా రుక్మిణి వైనా నీవమ్మ నీవమ్మ నిఖిల జగతిని నడిపోతల్లివి నీవమ్మ అమ్మ నీవమ్మ వీణా పాణి రాగవాహిని నీవమ్మ అమ్మ నీవమ్మ విద్యతనిచ్చే బ్రోచే తల్లివి నీవమ్మ అమ్మ నీవమ్మ మా భాగ్యలక్ష్మి నిన్నే కొలచేమమ్మ శ్రీదేవి భూదేవి నమస్తుతే నమస్తుతే పరమాత్మా పరంధామా పరమాత్మా పరంధామా వాగ్దేవి మహాకాళీ మహాదుర్గి మహాచండీ శ్రీశక్తి స్వరూపిణి కనక దుర్గాంబికా మహాలక్ష్మీదేవ్యై నమో నమః దివ్యమంగళకరమీరాజనం సమర్పయామి దర్శయామి గోవింద గోవింద కనకదుర్గామాతకు కనకదుర్గామాతకు శ్రీ మహాలక్ష్మీ మాతకు హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ నీరాజనం సమర్పయామి దర్శయామి నీల్చల్ కలగద్దుకోండి మంత్రపుష్పం పట్టుకోండి ఓం జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనా పరిషదతి దుర్గాని విశ్వానామేవ దుర్దాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు విష్టాం దుర్గాం దేవీకిం శరణమాం ప్రపద్యే సుతరసతరసే నమః అగ్నే త్వం పారయానద్య అస్మాన్ స్వస్తిరతి దుర్గాని విశ్వాం తోచ్చ పృథ్వీ బహుళాన పూర్వేవ వాతోకాయతనయాయ సంయోః విశ్వాని నో దుర్గా జాతవేద సందన్ననావదురితాది పరిషే అగ్నే అత్రివన్మనసా గృహానో అస్మాకం భోజరితాతనూనాం పృతనాచతిం సామానమగ్రవిగ్రేమ పరమస్తదస్తాత్ సనా పరిషదల్ దుర్గాని విశ్వాక్షామద్దేవో అధివిరుతాత్యగ్నిః ప్రజ్ఞాసిగమేజ్యో అద్వరసనాచ్చ హోతాన విత్తదస్సి స్వాం చ ఆజ్ఞేతనవం పిప్రయస్వాసభ్యం చ శోభగమాయుజస్వ గోభిర్జ్యేష్టమైజాని సప్తం తవేంద్ర విష్ణారణ సంచరేమ నాకష్టవృష్టమవసానో వైష్ణవీ లోకయమాదేం తాం చెప్పండి. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహే తన్నో దుర్గే ప్రచోదయాత్ మహాదేవై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ వాగ్దేవి మహాకాళీ మహాదుర్గే మహాచండీ శ్రీశక్తి స్వరూపిణి కనక దుర్గాంబిక పరదేవతాయై నమో నమః. మహాలక్ష్మీ దేవత దివ్యానుగ్రహ కరుణాగడాస్తుత్యర్థం వేద వేదోక్త దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఆ లక్ష్మీకరణ మీకు ఎల్లప్పుడూ మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల యందు సిద్ధింపబడాలని కోరుకుంటూ మీ మనస్సంకల్పాన్ని చెప్పుకుంటూ అక్కడ సమర్పించండి. ఇది వేద వేదోక్త దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. 2 నక్షత్రం వేయండి. వేద వేదోక్త దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ప్రదక్షిణ చేయండి జాతీయ. ఓం
యాని కాని చ పాపాని జన్మాంతర్గతాని చాతాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మోహం పాపాత్మా పాప సంభవాత్రాహిమాం కృపయా దేవి శరణాగతవత్సలాం. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కాని భావేన రక్ష రక్ష. జగజ్జనని ఆత్మ ప్రదక్షిణ నమస్కారం కరోమి. జాగ్రత్తగా సాష్టాంగం చేయండి. చెప్పండి. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తదా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ మోష్టాంగ ఉచ్యతే. వాగ్దేవి మహాకాళీ మహాదుర్గి మహాచండీ శ్రీభక్త స్వరూపిణి కనకదుర్గాంబిక మహాలక్ష్మీదేవి నమో నమః. సాష్టాంగ నమస్కారం కరోమి. గంట తప్పట్లు కొట్టింది పడిపోయిందని సావాలి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం కరోమి. సాష్టాంగ నమస్కారం కరోమి. ఓ పుష్పం పట్టుకుని అలా గాలి కింద వేయండి. ఛత్రం ధారయామి, చామరం వేచయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికరోహయామి, అశ్వాననరోహయామి, గజాననరోహయామి. సర్వసత్యోపచార భక్త్యోపచార పూజాంచ భావార్థై పుష్పం సమర్పయామి. 2 అక్షరాలు పట్టుకోండి. ఎస్ఎస్ స్మృతి ఆదనామోక్త పూజా క్రియాదిశోణ్యోను సంబోధయాం సత్య వందే సముచితం. అలా తిప్పుతూ చెప్పండి 3 మార్లు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మయాదేవి అనుకోండి. పరిపూర్ణంతో వస్తుతే అనాద్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవతి సర్వాత్మకా సుప్రీతా సుప్రసన్నో వరదో భవతి. తత్ఫలం మహాలక్ష్మీ దేవత దివ్యపాదార్విందార్పణమస్తు. అలా పక్కగా విడిచిపెట్టండి. అమ్మవారి బొట్టు పెట్టుకోండి. 2 అక్షతలు తలపై వేసుకోండి. ఒక పుష్పాన్ని తలలో ధరించండి. సూత్రాలకి గంధం ధరించి కుంకుమ ధరించండి. ఓం శ్రీ వాగ్దేవి మహాకాళీ మహాదుర్గి మహాచండీ శ్రీశక్తి స్వరూపిణి కనకదుర్గాంబిక శ్రీ మహాలక్ష్మీ దేవత ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. అపరాధం సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయ ఇతి మాం వత్వా క్షమస్య పరమేశ్వరి వాగ్దేవి మహాకాళీ మహాదుర్గి మహాచండీ శ్రీశక్తి స్వరూపిణి కనకదుర్గాంబిక మహాలక్ష్మీ దేవత సర్వ అపరాధ నమస్కారం కరోమి. లెంపలు వేసుకోండి. సర్వ అపరాధ నమస్కారం కరోమి. భక్త మహిష్యులకు గ్రామస్తులందరికీ కూడా విజ్ఞప్తి. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కనకదుర్గామ్మ వారి యొక్క ఆలయం వద్ద వేయించేస్తున్నటువంటి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం ఆ అమ్మవారు సరస్వతీ మాతగా మనకి ఈ యొక్క దేవిని అలంకారానికి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క అలంకారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సరస్వతీదేవి పుట్టిన నక్షత్రం మూల. సాధారణంగా నవరాత్రి ఉత్సవాల్లో 7వ రోజున ఈ యొక్క మూలా నక్షత్రం వస్తుంది. వాక్కు, బుద్ధి, విజ్ఞానం, కళలు మొదలైనటువంటి విద్యలకు ఈ యొక్క తల్లి అధిష్టాన దేవత. ఒక చేతిలో కచ్చిప అనేటువంటి బంగారు వేణుని ధరించి నెమల వాహనాన్ని అధిరోహించి ఉంటుంది ఈ దేవత. ఈమెను విజ్ఞాన దేవతగా శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఈమె బుద్ధిని ప్రకాశింపజేస్తుందట. అలాగే సంగీతం, నృత్యం వంటి కళలు ఈ తల్లి యొక్క అనుగ్రహం వల్లే లభిస్తాయని చెప్పి, అలాగే వ్యాసుడు, వల్కులు, వాల్మీకి తదితర మహర్షులంతా కూడా ఈ తల్లిని పూజించి మహోన్నతమైనటువంటి కావ్యాలు, పురాణాలు కూడా రచించారు. అవే ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం కూడా.
నేర్చుకునేటువంటి విద్య ఏదైనప్పటికీ మొత్తంగా చూస్తే సరస్వతీదేవి యొక్క జ్ఞానానికి ప్రతీక ఈ యొక్క అమ్మవారు. మనిషిగా పుట్టేటువంటి ప్రతి ప్రాణికి తల్లే జ్ఞాన దేవత అనేటువంటి సందేశాన్ని ఈ అవతారం మనకి తెలియజేస్తూ ఉందట. కేవలం జన్మనివ్వడంతోనే మహిళ తన బాధ్యత తీరినట్లు భావించకూడదట. తొలికన్ను విచ్చుకొని ఈ లోకాన్ని చూసే చిన్నారికి మనం ఎలా అయితే తాతయ్య నాన్న అంటూ అనుబంధాలు పరిచయం చేస్తామో అలాగా బిడ్డను వెంట తన తిప్పుకుంటూ ఇది చేయాలి ఇది చేయకూడదంటూ విచక్షణ జ్ఞానాన్ని అందిస్తుంది తల్లి. తన బిడ్డ గొప్ప చదువులు చదవాలని చెప్పి ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పి తండ్రి కన్నా తల్లి ఎక్కువగా కొంచెం పరితపిస్తూ ఉంటుందట. అక్షర జ్ఞానంతో పాటు అవసరమైనటువంటి సంస్కార జ్ఞానాన్ని కూడా అందిస్తుంది మాతృమూర్తిగా ఉన్నటువంటి మహిళ. అందుకే అన్ని విద్యలకు మహిళ అయినటువంటి సరస్వతి అధిష్టాన దేవతగా మన శాస్త్రాలు పేర్కొన్నాయట. తాను వివేకం, జ్ఞానం, విజ్ఞానం కలిగి ఉంటూ తన బిడ్డల్ని విజ్ఞాన వివేకాలకు ప్రతిరూపాలుగా తీర్చిదిద్దేటువంటి గురుతర బాధ్యతను మహిళ మీదే ఉంటుందనేటువంటి స్ఫూర్తిని ఈ యొక్క సరస్వతి అలంకారం మనకి చెబుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సరస్వతి మాతను దర్శించి సరస్వతి మాత కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క అమ్మవారికి నైవేద్యంగా బెల్లంతో కలిపినటువంటి అటుకులు మరియు బెల్లంతో కలిపినటువంటి శనగపప్పు, కొబ్బరి ఇవి చేసుకురండి. ఉదయం రేపు జోడ కూర్చున్నా అయ్యా కమిటీ వారు సందాలకు వెళ్ళారండి. అమ్మా రేపు ఎన్ని గంటలు వస్తారు పూజకి? చెప్పాలి. 8ంటికి అంటే అందుకే ఆడి దగ్గర బాగుంటాయి, కాలవతుల దగ్గర. మా 8:30, 9కి వస్తాను రేపు, సరేనా? లేదు మీరు ఎందుకు అలా వెళ్ళిపోతారు? 10 ఫిక్స్ చేసుకోవడానికి 8:30, 9 గంటలకల్లా వస్తాను. సిద్ధంగా ఉండండి. ముఖ్యంగా పిల్లలకి అందరూ వీలైనంత వరకు తెల్ల బట్టలు ధరించండి. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి కూడా ఆ యొక్క తెలుపు రకంగా ఏమైనా ఉంటే అది కూడా అలంకరణ చేయండి. దాంతో పాటుగా తెల్లటి పుష్పాలతో పూజించడానికి ప్రయత్నించండి. అదేవిధంగా పుస్తకాలు దానం చేయడానికి కూడా ప్రయత్నించండి. పుస్తకాలు కానీ పెన్నులు కానీ విద్యార్థులకి ఇచ్చినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు పిల్లల చేత పక్క విద్యార్థులకు ఇప్పిస్తే ఇంకా మంచిది. అర్థమైందా? అలాగే ప్రతి పిల్లవాడి చేత గురుదక్షిణ విద్యంతో అలాగే గురుదక్షిణ కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 101కి తగ్గకుండా తీసి తెచ్చుకోండి. మరి వాళ్ళ రోజు రేపు పొద్దున్న మీవి గారు వచ్చేసింది అలా అన్ని చెవులకు వెళ్ళిపోయింది అన్నమాట. అదే అన్నాను మీకు మీ చెవులకి ఇంకేదాల్లో అది ఒకటి వెళ్ళిపోయింది.
ఇన్ని రోజులు రాలేదే బొట్టు పెట్టి బొట్టు పెట్టేవాడికి శ్రీనాథ్ బాబు ఇంకోటి ఆవిడ ఆయన ఇక్కడ దాకా ఇలా తీసుకొచ్చి పూజ చేయడం గొప్ప అంతే అంటారా బొట్టు బొట్టులాగి పట్టుకోమ్మా ప్లేట్లు వేసుకుంటే పట్టుకోమ్మా అంతే పట్టుకోమ్మా